వెల్కమ్ టు సాయి సంతోషి ఛానల్. ఈరోజు మనం సాంబారు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. సాంబార్ కోసం మునక్కాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్క, ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా చీరినవి, వంకాయలు, కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పప్పు ఉడికించుకొని మిక్సీ వేసి పెట్టుకున్నాను. ఇలా మిక్సీ వేసుకుంటే ఈ పప్పు అంతా బాగా ఆ సాంబార్లో కలిసిపోయి అడుగున తుక్కేమీ మిగలదు. ఇది చింతపండు పులుసు. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. దీనిలో వెల్లుల్లిపాయలు 4 రెబ్బలు చితక్కొట్టుకున్నాం. దీనిలో వేసుకుందాం. ఆయిల్ ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుందాం. వెల్లుల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు కూడా వేగనిద్దాం. తాలింపు గింజలు కూడా వేగినవి. ఎండుమిర్చి ఒకటి ఇలా తుంచి వేసుకున్నాను నేను. తుంచకుండా మామూలుగా అలా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇవి కొత్తిమీర వేర్లు. ఇది వేసుకుంటే పప్పుచారు బాగా టేస్టీగా ఉంటాయి, అందుకని వేసాను. కరివేపాకు ఒక రెమ్మ. ఇప్పుడు ఈ తాలింపులో ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు అన్ని ముక్కలు వేసుకున్నాం. సొరకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు, క్యారెట్, టొమాటో ఇవన్నీ వేసుకొని ఒక్కసారి తిప్పుకున్నాం. ఇప్పుడు దీనిలో చింతపండు పులుసు పోసుకున్నాం. ఈ చింతపండు బాగా పులుపుగా ఉంది, అందుకని కొంచెం సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కలు మునిగేలాగా నీళ్ళు పోసుకుందాం. దీనిలో ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, సాంబార్ పౌడరు 2 పెద్ద స్పూన్స్తో సాంబార్ పౌడరు వేసుకొని ముక్కలు బాగా ఉడికేదాకా మూత పెట్టుకుందాం. చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. ఇవన్నీ కలుపుకొని ముక్కలు బాగా ఉడికేదాకా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. వంకాయ ముక్కలు ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే చేదొస్తాయేమోనని కట్ చేయలేదు. ఇప్పుడు మనం ఉప్పు, కారం అన్నీ కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఈ వంకాయ ముక్కలు కూడా నిలువుగా ఇలా గుత్తి వంకాయలాగా కోసుకొని పుచ్చులు ఉన్నాయో లేవో చూసుకొని ఇవి కూడా దీనిలో వేసేసుకుందాం. ఇప్పుడు ముక్కలన్నీ ఉడికినాయి. ఇప్పుడు మనం ఉడికించి మిక్సీ పట్టుకున్న ఈ పప్పు కూడా ఇందులో వేసేసుకుందాం. దీన్ని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. పప్పు వేసినాక ఇలా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో పప్పు, పులుసు అన్నీ పోసుకున్నాక ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చూసుకుందాం. ఉప్పు సరిపోలేదు, ఇంకొంచెం వేసుకుందాము. ఇందులోనే ఈ సాంబార్లో కొంతమంది బెల్లం ఇష్టపడతారు, నేను కూడా బెల్లం వేసుకుంటున్నాను.
దీనిలో ఇలా మరుగుతున్న సాంబార్లో కరివేపాకు వేస్తే బాగా టేస్టీగా ఉంటుంది, మంచి వాసన కూడా వస్తుంది. కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం. ఎంతో రుచిగా ఉండే సాంబార్ రెడీ. ఇప్పుడు పొయ్యి ఆపేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.